నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మన వయస్సు పెరిగే కొద్దీ జీవక్రియల వేగం తగ్గిపోతుంది. దాంతో హార్మోన్ల పనితీరు తగ్గుతుంది. ఈ ప్రభావం మగవాళ్లతో పోలిస్తే మహిళలపై ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయస్సుని లెక్క చేయకుండా జీవక్రియల్లో చురుకు పుట్టించి మునుపటి ఉత్సాహాన్ని పొందాలనుకుంటే మనము రోజు చేసే పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యలో ప్యూర్ హ్యాండ్లూమ్స్లో కిడ్స్ వేర్ ఫ్రాక్ కలెక్షన్ చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కత్ ప్రింట్లో తీసుకున్నాము. సో మనకి డిఫరెంట్ సైజెస్లో అనమాట, చిన్నపిల్లల్లో కూడా మనకి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఫ్రాక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఓవరాల్ చూసినట్టయితే కనుక మనకి లైట్ వైలెట్ కలర్ షేడ్ మీద మనకి గ్రీన్ షేడ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. పైన నెక్ పార్ట్లో మనకి సీ గ్రీన్ కలర్ని పైపింగ్ మోడల్లో తీసుకుంటూనే మనకి కింద బాడీ పార్ట్ అంతా వచ్చేటప్పటికి వైలెట్ కలర్లో గ్రీన్ కలర్లో మనకి ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఫ్రాక్ మోడల్ కాబట్టి వేరియేషన్ తెలియడానికి వేస్ట్ దగ్గర మనకి సీ గ్రీన్ కలర్ లో బెల్ట్ టైప్ మనకి మోడల్ అయితే ఇచ్చారు. అదే సేమ్ కింద మనకి బార్డర్ లో కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ మనకి ఫ్రాక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి చాలా చిన్న స్లీవ్స్ ఇచ్చారు. సో బుట్ట చేతులు అనేది మనకి పఫ్ హ్యాండ్స్ అనేది మనకి హైలైట్ చేస్తూ చాలా షార్ట్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా, బ్యాక్ వచ్చేటప్పటికి మనం చూసినట్టయితే ఇక్కడ ఉక్స్ మోడల్లో మనకి బ్యాక్ ఫ్రాక్ అయితే తీసుకున్నారు. అండ్ ఫ్రాక్ని మనకి తెలియడానికి ఇక్కడ మనకి టై చేసుకోవడానికి 2 తాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ అయితే మనకి ఇలా బ్యూటిఫుల్గా ఈ ఫ్రాక్ డిజైన్ అయితే తీసుకున్నారు. సో కంప్లీట్గా పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో లైట్ వెయిట్లో సాఫ్ట్ మెటీరియల్లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నారు. సో సమ్మర్ వేర్లో ఇది వన్ ఆఫ్ ద వెరైటీ. ఇలాంటివే మరికొన్ని చూద్దాం. చిన్నపిల్లలకి డిఫరెంట్ ఏజ్ అంటే లైక్ మనకి బిగినింగ్ నుంచి ఒక సర్టెన్ ఏజ్ వరకు ఫ్రాక్ కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నాము. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. కలంకారీ ప్రింట్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ఎల్లో ఇంకా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో టాప్ టు బాటమ్ కుర్తీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అట్రాక్టివ్గా కూడా ఉంది. పైన మనం చూసినట్టయితే కనుక నెక్ పార్ట్లో పైపింగ్ అనేది మనకి మస్టర్డ్ ఎల్లో కలర్తో తీసుకున్నారు. బాడీ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కత్ స్టైల్లో బ్లూ కలర్ మీద మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే పైన వేరియేషన్ తెలియడానికి వేస్ట్ పార్ట్లో మనకి ఎల్లో కలర్ బెల్ట్ టైప్ డిజైన్ ఇచ్చారు. కింద మనకి ఓవరాల్ ఫ్రాక్ లో మనకి కింద చూసినట్టయితే కలంకారీ ప్రింట్ అనేది మల్టీ కలర్స్ లో హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఎల్లో బ్లూ ఇంకా మనకి మెరూన్ కలర్ ని ఓవరాల్ తీసుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక కంప్లీట్ గా మనకి ఉక్ మోడల్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ అదే రిపీట్ చేస్తూ ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేటప్పటికి షార్ట్ స్లీవ్స్ తీసుకున్నారు, ప్లెయిన్ లో తీసుకున్నారు. సో కంప్లీట్ గా పిల్లలకి చాలా క్యూట్ గా ఉంది. సో మనకి ఏంటంటే పిల్లలకి ఎక్కువగా సమ్మర్ వేర్ లో ఇరిటేషన్ ఏది రాకుండా ఇలా కాటన్ ఫ్రాక్స్ కనుక ప్రిఫర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్గా కాకుండా కొంచెం బ్యూటిఫుల్గా చిన్న చిన్న ఈవెంట్స్కి కానీ అలా వేసుకునేలాగా కూడా ఈ ఫ్రాక్ అయితే మనకి డిజైన్ చేస్తూ ఇచ్చారు. సో బ్లాక్, వైట్ ఇంకా మెజంతా పింక్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రెగ్యులర్గా మనం చూసే కలర్ కాంబినేషన్ అయినా కూడా డిజైన్ అనేది ఎక్కువగా హైలైట్ చేస్తూ ఇచ్చారు. పైన మనం తీసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా ఇక్కడ డిజైన్ని బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు. మనకి పైపింగ్లో నెక్ పార్ట్లో మెజంతా పింక్ కలర్ని యూస్ చేశారు. ఇక్కడ బటన్ పార్ట్లో వచ్చేసేటప్పటికి 2 కలర్స్ 2 వేరియేషన్స్ ఆఫ్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం బాడీ పార్ట్లో పైన తీసుకున్నట్టయితే కనుక బ్లాక్ మీద వైట్ కలర్తో ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి టాప్ పార్ట్. వేస్ట్లో మనకి డిఫరెన్షియేట్ తెలియడానికి మెజంతా పింక్ కలర్లో బెల్ట్ ఫార్మాట్లో మనకి ఒక ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. కింద మనకి ఫ్రాక్ పైన ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో కింద కూడా అంతే బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో వైట్ కలర్ మీద మనకి ఇక్కత్ ప్రింట్ అనేది బ్లాక్ కలర్తో హైలైట్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ కింద మనం చూసినట్టయితే ఒక సైజ్లో మనకి కింద చూసినట్టయితే కింద బార్డర్ చూసుకున్నట్టయితే వైట్లోనే మనకి ఇక్కత్ కలర్ అనేది ఇక్కత్లో మనకి ఇక్కత్ మోడల్ అనేది బ్లాక్ కలర్లో ఇస్తూనే ఒక 2 సైడ్స్ వచ్చేటప్పటికి సర్కిల్ డిజైన్ అనేది మనకి బార్డర్లో హైలైట్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా మనకి కింద సైడ్ బార్డర్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్ టాప్ టు బాటమ్ ఫ్రాక్ అయితే చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలాంటివే మరికొన్ని చూద్దాం. ఫ్రాక్ మోడల్లో వన్ ఆఫ్ ద వెరైటీ చూస్తున్నాము. సో ఇలాంటి కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. లైట్ కలర్ కాంబినేషన్ అయినా కూడా బ్యూటిఫుల్గా 2 కలర్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. పైపింగ్లో మనకి వైలెట్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ బాడీ పార్ట్లో ఏంటంటే ఇక్కత్ ప్రింట్ని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకున్నట్టయితే కనుక పఫ్ హ్యాండ్స్ తీసుకున్నారు, సో బుట్ట చేతులు తీసుకున్నారు. ఇక్కడ ఒక ఎడ్జ్లో మనకి వేరియేషన్ తెలియడానికి ఏదైతే మనకి నెక్ పార్ట్లో ఇచ్చారో అది మనకి కంప్లీట్గా ఫిల్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ మనకి హ్యాండ్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనం బాడీ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా వేస్ట్ రీజన్లో మనకి వేరియేషన్ తెలియడానికి బెల్ట్ టైప్ డిజైన్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్లో ఇచ్చారు. కింద మనకి ఫ్రాక్ మోడల్లో ఏదైతే ఉందో అది సేమ్ పైన ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ యాస్టేజ్ మనకి రిపీట్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ టాప్ టు బాటమ్ ఇలా వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్. మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక ఫ్రంట్ ఎంతైతే బ్యూటిఫుల్గా ఫ్రాక్ అనేది ఇచ్చారో సేమ్ అంతే బ్యూటిఫుల్గా మనకి బ్యాక్ పార్ట్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్లో ఈ ఫ్రాక్ తీసుకున్నారు. 2 కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్లో తీసుకున్నారు. సో చిన్న బేబీస్కి మనం ఎప్పుడైనా థీమ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా మ్యారేజెస్లో, ఈవెంట్స్లో. సో అలాంటప్పుడు కావాలి ఫ్రాక్ కలెక్షన్ అనుకుంటే ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. లేదు ఫెస్టివల్ వేర్లో కూడా తీసుకోవచ్చు. ఓవరాల్ మనకి గ్రీన్ ఇంకా బ్యూటిఫుల్గా ఎల్లో కలర్ 2 కూడా బ్యూటిఫుల్ కలర్స్లో మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రంట్ పైపింగ్లో తీసుకున్నట్టయితే కనుక రెడ్ కలర్ని మనకి నెక్ పార్ట్లో పైపింగ్లో తీసుకున్నారు. బాడీ పార్ట్లో తీసుకున్నట్టయితే కనుక బ్యూటిఫుల్గా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇక్కత్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ కింద ఫ్రాక్ మోడల్ లో తీసుకున్నట్టయితే బ్యూటిఫుల్ గా మనకి 2 వేరియేషన్స్ లో ఇచ్చారు. సైడ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ లోనే మనకి కంప్లీట్ గా ట్రెడిషనల్ ఎల్లోలో తీసుకున్నారు, ఇక్కత్ ప్రింట్ లో తీసుకున్నారు. మిడిల్ లో పైన ఏదైతే గ్రీన్ వచ్చిందో అది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. స్లీవ్స్ కూడా మనకి షార్ట్ స్లీవ్స్ లో పఫ్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు. వేరియేషన్ తెలియడానికి రెడ్ కలర్ మనకి ఓవరాల్ గా పైపింగ్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ చాలా చాలా క్యూట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో కంప్లీట్ గా ట్రెడిషనల్ వేర్ లుక్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇలాంటివే మరికొని చూద్దాం. మనం ఇక్కత్లో చూస్తూ ఉన్నాము, కలంకారీలో చూస్తూ ఉన్నాము. సో కంప్లీట్గా మిక్స్డ్ కాకుండా ఓన్లీ కలంకారీ యూస్ చేసి మనకి ఫ్రాక్ డిజైన్స్ అయితే ఇది వచ్చిందనమాట. సో మనకి బిస్కెట్ కలర్ బేస్ మీద కలంకారీ డిజైన్ అనేది మల్టీ కలర్స్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ పైపింగ్లో మనకి బ్లూ అనేది చెక్స్ మోడల్లో నెక్ పార్ట్లో తీసుకోవడం జరిగింది. సో బ్లూ అనేది వేరియేషన్లో తీసుకుంటూనే ఓవరాల్ టాప్ టు బాటమ్ ఫ్రాక్ మోడల్ తీసుకున్నట్టయితే కనుక కలంకారీ ప్రింట్లో మనకి డిఫరెంట్గా ఫిష్ టైప్ కట్ అనేది ఓవరాల్ డిజైన్లో ఇచ్చారు. ఫిష్ ఇంకా మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఫ్లవర్ ఇంకా క్రీపర్ డిజైన్ని మనకి బ్యూటిఫుల్గా చూపిస్తూ ఇచ్చారు. అండ్ మనకి ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. కింద మనకి బార్డర్ తీసుకున్నట్టయితే కనుక ఏదైతే మనకి ఫ్రంట్ పైన కలంకారీ ఇచ్చారో దానికి డిఫరెంట్గా ఇచ్చారండి. కింద బార్డర్ తీసుకున్నట్టయితే కనుక బ్లూ షేడ్లో మనకి ఒక 4 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నారు. దాని మీద చెక్స్ డిజైన్ అనేది మనకి కింద ఫ్రాక్లో మనకి బార్డర్లో తీసుకోవడం జరిగింది. సో చూసారు కదా బ్యూటిఫుల్ కాటన్ హ్యాండ్లూమ్స్ ఫ్రాక్స్ కలెక్షన్. మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో చిన్న బ్రేక్ తీసుకుందాం.